ఇక్కడ శ్రీమాత్రే నమః. ఈ 2026 సంవత్సరం మంగళవారం 6వ తేదీన అనగా ఆశ్లేష నక్షత్రంలో సంకటహర చతుర్దశి, దీనినే అంగారక చతుర్దశి అంటారు, రాబోతోంది. అయితే ఈరోజు ఒక మంచి పరిహారం చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అదేమిటంటే వివాహం కానివారు కానీ, లేదా వివాహంలో ప్రతిబంధకాలు ఏర్పడుతున్నట్టు వారు కానీ, లేదా వివాహం అయిన తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల, మనస్పర్ధల వల్ల ఇబ్బంది పడుతున్నవారు కానీ, లేదా వివాహం అయిపోయి దూరంగా ఉండి మరలా రెండో వివాహం కోసం చూస్తున్నవారు కానీ, నేను చెప్పే పరిహారాన్ని నిర్వహించుకోవడం వల్ల అతి శీఘ్రముగా అన్నీ కూడా నెరవేరుతాయి. అదేమిటంటే సంకటహర చతుర్దశి రోజున అనగా 6వ తేదీ మంగళవారం రోజున ఉదయాన్నే సూర్యోదయపూర్వమే లేచి స్నానం చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఒక 16 సార్లు గం దుర్గా గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ 16 ప్రదక్షిణలు చేయండి విఘ్నేశ్వర స్వామి వారికి. అలాగే ఆ తదుపరి 116 సార్లు ఇదే మంత్రాన్ని మరలా గం దుర్గా గణపతయే నమః అనే మంత్రాన్ని 116 సార్లు రాసుకుని దేవాలయంలో 1 కేజీ బెల్లాన్ని దానం చేసుకోండి. అయితే ఈ పరిహారాన్ని నిర్వహిస్తారో వారికి అతి శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మంగళవారం రావడం వలన అంగారకుడికి ప్రీతికరమైనటువంటి ఈ అంగారక చతుర్దశి రోజున విఘ్నేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల కూడా మనకి ఉన్నటువంటి సమస్తమైనటువంటి రుణ బాధలు కూడా తొలగిపోతాయి. అందులో నిర్వహించుకోండి. జయం దిగ్విజయం.